మరొకసారి ప్రభు పేట చేరి వచ్చిన అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ 4 రోజుల బైబిల్ అధ్యయన తరగతులలో 3వ దినానికి మనం చేరుకున్నాం. గత 2 దినాలు మనం నేర్చుకున్నట్టుగానే మరిన్ని మన జీవితాలకు అవసరమైనటువంటి సత్యాలను ఈరోజు మనము ధ్యానిస్తూ నేర్చుకుందాం. వాక్యాన్ని ఆధారం చేసుకుని వాక్య నిమిత్తం ప్రార్థన చేయబడింది కనుక నేరుగా మనము వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. ఈరోజు మనము ఒక అంశాన్ని మాట్లాడుకోబోతున్నాం. ఈ అంశానికి ఒక టైటిల్ ఇద్దాం. అది దేవునిని గూర్చిన త్రివిధ సత్యము. అది ఈరోజు మన ధ్యానాంశం. దేవునిని గూర్చిన త్రివిధ సత్యం. The threefold reality of God in English. The threefold reality of God. దేవునిని గూర్చిన త్రివిధ సత్యం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచి ఆదికాండము 1వ అధ్యాయమునకు రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఆదికాండము 1వ అధ్యాయం. అందులో 26వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. చదవబడినటువంటి వాక్య భాగంలో మాట్లాడుచున్నది దేవుడు అని అర్థమైంది. ఆయన మాట్లాడుచు మన స్వరూపమందు మన పోలిక చొప్పున అంటున్నాడు. మనందరికీ తెలుగు వచ్చు కనుక మన అంటే బహుళత్వమా కాదా ఒకసారి ఆలోచించండి. ప్లూరాలిటీ కదా. నా అంటే సింగ్యులారిటీ, ఏకవచన పదప్రయోగం. ఇక్కడ దేవుడు మన అనేటువంటి ఒక బహుళ సూచనను ఇచ్చే పదాన్ని వాడుతున్నాడు. ఇంతకీ మన అంటే ఎవరు అని మనం ఆలోచిస్తే, కొంతమంది అన్నారు అక్కడ బహుళత్వం లేదేం లేదు, పాతకాలంలో రాజులు అట్లే మాట్లాడేవారు, మేము వచ్చుచున్నాము అంటారు. పాతకాలంలో మేము అంటే ఎంతమంది సార్ అనకూడదు, ఆయన ఒక్కడే మళ్ళీ, అంతేనా? మేము వినుచున్నాము, మాట్లాడము అంటాడు ప్రాచీన తెలుగులో. అందుచేత ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు గనుక, దేవుడు రాజు గనుక ఇది రాజరికపు భాష. అంతేగాని అక్షరాల మనము బహుళత్వాన్ని తీసుకోకూడదు. ఇంగ్లీష్లో దీనిని మెజెస్టిక్ లాంగ్వేజ్ అని అంటారు. అలా తీసుకోవాలి అని వ్యాఖ్యానించేవారు కొందరున్నారు ఈ రోజుకి. అది రాజరికపు భాషనే కానీ అక్షరాల అక్కడ ఒకరికి మించి ఎక్కువ మంది ఉన్నారని మనం ఊహించుకోకూడదు అని. ఇంతకది నిజమేనా అని మనం ఒకసారి ఆలోచిస్తే కరెక్టే. తెలుగు భాషలో మనకి పదప్రయోగం ఉంది. ఏమని? రాజులు తమను తాము గౌరవించుకుంటూ నేను నా అనకుండా మేము అని. అంతెందుకు, ఎన్టీ రామారావు గారు కూడా, సీనియర్ ఎన్టీ రామారావు గారు కూడా, ఆయన ఎప్పుడు కూడా తనను తాను గురించి మాట్లాడేటప్పుడు మేము అనే మాట్లాడుకునేవాడని తెలిసిన వారు చెబుతూ ఉంటారు. అంటే ఆయన తనను తాను గౌరవించుకుంటూ ఆ మెజెస్టిక్ స్టైల్లో ఆయన మాట్లాడేవాడు అని. తెలుగులో ఆ సాంప్రదాయం ఉంది. ఇంగ్లీష్లో కూడా, ప్రాచీన ఇంగ్లీష్లో అది ఉంది, లేదని కాదు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, పాత నిబంధన వ్రాయబడింది హీబ్రూ భాషలో ఒరిజినల్గా. హీబ్రూ భాష మాట్లాడిన ఆనాటి రాజులు కానీ, హీబ్రూ భాషలో ఉండే ప్రాచీన సాహిత్యంలో కానీ రాజులు తమను తాము తెలుగు రాజులు మాట్లాడినట్టుగా మాట్లాడేవారు కాదని ప్రాచీన సాహిత్య పుస్తకాలు చెబుతున్నాయి.
అంటే రాజరికపు భాష అని చెప్పడానికి తెలుగులో అవకాశం ఉన్నా, రాజరికపు భాష మెజెస్టిక్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్లో చెప్పడానికి అవకాశం ఉన్నా, ఒరిజినల్గా ఆదికాండం రాయబడిన హీబ్రూ భాషలో అలాంటి సాంప్రదాయం ప్రాచీన సాహిత్యంలో కానీ ప్రాచీన రాజులు కానీ మాట్లాడినట్టుగా ఆధారాలు లేవు. అందుచేత ఇది మెజెస్టిక్ లాంగ్వేజ్ మాత్రమే కానీ అక్కడ ప్లూరాలిటీ లేదు అనడానికి ఇక్కడ కుదరదు. 2, మరికొంతమంది లేదు ప్లూరాలిటీ ఉంది, అయితే నరులను చేయుదము ము అని కూడా ఉంది కదా అక్కడ. ము అంటే శబ్దం. నరులను చేయుదము, మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు అన్నాడు, బాగానే ఉంది. అది ఎవరితో అన్నాడనంటే తన కళ్ళెదురుగున్న దేవదూతలతో అన్నాడు అనే వ్యాఖ్యానం మరొకటి ఉంది. అంటే దేవుడు దూతలతో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దూతలతో అన్నాడు. అందుకే అక్కడ మన అనే పదం వాడాడని వివరించేవారు కూడా కొందరున్నారు. అది ఎంతవరకు వాక్యానుసారమైనది అని మనం ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని దేవుడు నరులను చేశాడు. చేసిన దేవుడు వారిని ఏమన్నాడో కింద 28వ వచనంలో చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఆగుదాం. లోపరుచుకొనుడి అనే పదాన్ని గమనించండి. నెక్స్ట్, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏలుడి అనే పదాన్ని అండర్లైన్ చేయండి. అంటే దేవుడు తన స్వరూపమందు నరులను చేసి వారిని ఏమిగా ఉంచాడు? సృష్టిలో ఏలికలుగా, పాలకులుగా, రాజులుగా. నరులను దేవుడు తన స్వరూపమందు చేసి వారిని ఏలికలుగా నియమించాడు. ఇప్పుడు ఒక్కసారి ఏలుట అనేది దేవుని యొక్క లక్షణమో కాదో ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు ఏలేవాడేనా? మనం మొన్న మాట్లాడుకుంటూ 10వ కీర్తన 16వ వచనంలో మనం చూసిన మాట, యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు అని చూశాం. 10వ కీర్తన 16వ వచనంలో యెహోవా నిరంతరము రాజై ఉన్నాడు. మరొక వచనాన్ని చూద్దాం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనములు చూద్దాం. భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. మహత్యమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుచున్నది. రైట్. యెహోవా రాజ్యము నీది, అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. చూసావా? ఏం గమనిస్తున్నాం? యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. అధిపతి అనే పదం జాగ్రత్తగా గమనించండి. అధిపతి అంటే ఎవరు? నాయకుడు. ఇంకా కిందికి వెళ్దాం. 12వ వచనం. ఐశ్వర్యమును, ఏలువాడవు. అండర్లైన్ చేయండి అన్నమాట. నీవు సమస్తమును ఏలువాడవు. ఏలువాడు. దేవుడు ఎవరు? ఏలువాడు. ఏలే దేవుడు నరులను ఆశీర్వదించి ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏం చేయమన్నాడు? సమస్తమును ఏలుడి కదా. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలమని చెబుతున్నాడు. అంటే దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున సృజింపబడిన నరులు ఏలుట అనేటువంటి ఒక స్వరూపాన్ని వారు ధరించుకున్నారు. ఇది దేవుని స్వరూపం. ఇకపోతే బైబిల్లో మనము దేవదూతల గురించి ఆలోచిస్తే దేవదూతలు ఎక్కడ కూడా ఏలే జీవులుగా, ఏలే ప్రాణులుగా కనబడదు. వారు ఎప్పుడు కూడా సేవ చేసే పరిచర్యలో ఉంటారు, సేవ చేసే మినిస్ట్రీలో ఉంటారు. సింహాసనమందు కూర్చొని పరిపాలించే ర్యాంక్ కానీ ఆ స్థితి కానీ దేవుడు దూతలకు ఇవ్వలేదు. వాళ్ళు ఎంత దూతలైనా పరలోకంలో నిత్యము దేవునికి సేవ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఎవరికి ఇంకా సేవ చేయాలో బైబిల్లో దూతల గురించి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. వీరందరూ రక్షణ అను స్వాస్థ్యము పొందబో వారికి ఏమి చేయుటకై? పరిపాలించుటకయ్యా, పరిచారము చేయుటకయ్యా?
పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు. ఎవరు దేవదూతలు? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? గ్రంథకర్త దూతల గురించి. దేవదూతలు ఎవరు అని అడిగితే పరిచారము చేసేవారు. దేవుడెవరు అని అడిగితే పరిపాలన చేసేవాడు. చెప్పండి, నరులను దేవుడు ఏలుడి అంటే పరిపాలన చేయుడి అనే కదా అర్థం. దేవుడు నరులకు ఏ స్థితిని, ఏ ర్యాంక్నిచ్చాడు? పరిపాలించే ర్యాంక్నిచ్చాడు. దేవదూతలు పరిచారము చేసే ర్యాంక్ వారిది. మరి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం అనే మాట ఒకవేళ దేవదూతలకు అప్లై అయితే, ఇప్పుడు దేవుడు నరులకు తన పోలికనిచ్చినట్ట, దూతల పోలికనిచ్చినట్ట? తన పోలికనే ఇచ్చాడు. అందుచేత ఇక్కడ దూతల స్వరూపమందు మానవులు చేయబడ్డారంటే దూతలు ఎప్పటికీ ఏమి కారు? ఏలికలు కారు, ఏలికలు కారు. అందుచేత దేవదూతలు అని అనడానికి ఇక్కడ స్కోప్ అసలు లేదు. ఇకపోతే బైబిల్ అంతటిలో ఎక్కడ చూసినా కూడా మానవుడు దేవుని స్వరూపమందు చేయబడ్డాడనే కనబడుతుంది, కానీ దేవదూతల స్వరూపం అని ఎక్కడ కనిపించదు. ఉదాహరణకు 9వ అధ్యాయం ఆదికాండము 9వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. 6వ వచనం, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడును. ఏలైనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. ఏ స్వరూపంలో చేయబడ్డాడు నరుడు? దేవుని స్వరూపములు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, నిన్న కూడా చదువుకున్నాం, ఇంకొకసారి చూద్దాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులు ఏ పోలికలో పుట్టారు? దేవుని పోలికలో. అందుచేత మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం అనే మాట దేవుడు దూతలతో చెప్పాడని అనడానికి అసలు ఇక్కడ అవకాశమే లేదు అనే సంగతిని ఇక్కడ నేను గుర్తు చేస్తున్నా. బైబిల్లో ఒకే ఒక్క చోట దేవదూతల ప్రస్తావన కనబడుతుంది మానవుల గురించి మాట్లాడుతూ. అది ఎక్కడో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము చూద్దాం. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను. సంఘం గురించి మాట్లాడుతున్నాడు. అది సంఘములో స్త్రీ పాత్ర గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే సంఘములో స్త్రీ పురుషులు ఉండగా స్త్రీలు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి, మరి ఇక్కడ సందర్భం కాకపోయినా ఒక విషయం ప్రస్తావిస్తున్నా. సంఘములో ఒక క్రమం ఉంటుంది. ఆ సంఘ క్రమములో 3 కార్యాలయాలు ఉంటాయి. ఆ 3 కార్యాలయాల్లో ఒకటి నాయకుల కార్యాలయం, ఎల్డర్స్ ఆఫీస్ అంటారు దాన్ని. 2 పరిచారకుల కార్యాలయం, తర్వాత 3 విశ్వాసుల కార్యాలయం. రైట్? మీకు అది అర్థం కావడానికి ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చూపిస్తారు. చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును. చూడండి ఎంతమంది కనపడుతున్నారు సంఘములో? పరిశుద్ధులు, అధ్యక్షులు, పరిచారకులు. సంఘములో ఉండేది ఈ 3 విభాగాలు అన్నమాట. పరిశుద్ధులు అంటే విశ్వాసులు, అధ్యక్షులు అంటే ఎల్డర్స్, లీడర్స్, తర్వాత పరిచారకులు, డీకన్స్ అని అంటాం. సో ఇక్కడ 3 రకాల కార్యాలయాలు, 3 రకాల విభాగాలు కనబడుతున్నాయి. వెరీ గుడ్. ఇప్పుడు మన సందర్భం అది కాకపోయినా దేవదూతల ప్రస్తావన వచ్చి కొరింథీ మొదటి పత్రిక 11 మనం చదువుకున్నాం కనుక అక్కడ నేను మెన్షన్ చేసి వెళ్ళిపోతున్నా. సంఘములో 3 కార్యాలయాలు ఉండగా ఫస్ట్ ఆఫీసే ఎల్డర్స్ ఆఫీస్, అంటే నాయకుల కార్యాలయం, పెద్దల కార్యాలయం, సంఘ పెద్దల విభాగం అంటారు దాన్ని. బైబిల్లో దేవుడు ఒక క్రమాన్ని ఏర్పరిచి ఆ సంఘ నాయకులు, సంఘ పెద్దల విభాగంలో పురుషులను మాత్రమే ఉంచాడు. రైటా? ఆ అడ్మినిస్ట్రేషన్ కి లోబడడానికి దేవుడు స్త్రీలకు 1 కొరింథీ 11వ అధ్యాయంలో సూచనగా తలపై ఏం వేసుకోమని చెప్పాడు? అంటే దూతలు జనరల్ గా లోబడేవారు, విధేయులు అనేటువంటి పాయింట్ పైన సూచనగా దూతల ప్రస్తావన అక్కడ తీసుకొని వచ్చి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఆదికాండం 1వ అధ్యాయంలో మాట్లాడుతున్నది ఏంటి? స్త్రీ పురుషులు ఇరువురు కూడా దేవుని స్వరూపమందు చేయబడ్డారు. అక్కడ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ సబ్జెక్ట్ వేరు. వెరీ గుడ్.
ఇప్పుడు మళ్ళీ మనం ఆదికాండం మొదటి అధ్యాయానికి వస్తే మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం అంటే అది రాజరికపు భాష కాదని అర్థమైపోయింది, దేవదూతల గురించి కూడా కాదని అర్థమైపోయింది. ఇకపోతే అదే ఆదికాండంలో 11వ అధ్యాయానికి ఒకసారి రాగలిగితే 11వ అధ్యాయము 7వ వచనము చూద్దాం. 7 గనుక మనము దిగిపోయి వారిలో ఒకరి మాట ఒకరికి తెలియకుండా, అంటే ఇక్కడ కూడా మనకు మనము దిగిపోయి అనే పదం కనపడుతుంది చూడండి. ఇక్కడ మనము అంటే బహుళత్వమేనా, ప్లూరాలిటీనేనా? వెరీ గుడ్. అంటే ఇక్కడ కూడా దూతలతో చెబుతున్నాడా? కాదు కదా. అలాగని ఏదో మెజెస్టిక్ లాంగ్వేజ్ అది ఎవరితో మాట్లాడుకున్నా తనకు తానుగా మాట్లాడుకుంటున్నాడా? కాదు కదా. అందుచేత ఖచ్చితంగా దేవుడు ఎవరితోనూ అక్కడ మాట్లాడుచున్నాడని అర్థమైపోయింది. వండర్ఫుల్. ఈ సందర్భంలో మనం దేవుని పిల్లలుగా, బైబిల్ కలిగిన వారుగా దేవుని ఉనికిని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ దేవుని అస్తిత్వం అంటారు దాని, ఉనికి. దేవుని ఉనికిని గురించి మాట్లాడుకుంటున్నాం. దేవుని ఉనికిలో గమనించాలి, బహుళత్వం అనేది కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మానవులను ఎవరు చేశారు అనే ప్రశ్నకు తండ్రి చేశాడా, కుమారుడు చేశాడా, పరిశుద్ధాత్ముడు చేశాడా అనే ప్రశ్న వేస్తే మనకు ముగ్గురు కనబడతారు. మానవులను ఎవరు చేశారు అని అడిగితే తండ్రి చేశాడు, నో డౌట్. మళ్ళీ బైబిల్లో ఉంటుంది, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. అది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. మరి మానవులను కలిగించడంలో పరిశుద్ధాత్మని హ్యాండ్ కూడా ఉందో లేదో యోబు గ్రంథంలో చూద్దాం ఒకసారి. యోబు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. చాలు, దేవుని ఆత్మ నన్ను సృజించెను. చెప్పండి, మానవులను సృజించింది తండ్రా, మానవులను సృజించింది కుమారుడా, మానవులను సృజించింది పరిశుద్ధాత్ముడా, మానవులను సృజించింది ముగ్గురు కలిసా? ముగ్గురు కలిసి. అలాగనే సృష్టిని చేసింది తండ్రా, కుమారుడా, పరిశుద్ధాత్ముడా? ముగ్గురు. నిన్నటి దినాన మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోని మొదటి 8 వచనాలు ధ్యానించాం. నేను చెబుతూ ఈ రోజు కూడా ఇక్కడికి వస్తామని చెప్పాను కదా. ఒకసారి అక్కడికి వెళ్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం డైరెక్ట్ గా మనం 8వ వచనానికి వెళ్ళిపోదాం ఈరోజు. అప్పుడు దేవుడు మాట్లాడుచున్నాడు, నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. ఆగుదాం, మనం జాగ్రత్తగా గమనించాలి ఆ పదజాలాన్ని. నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవును. నేను ఎవని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేను మా అంటే ఇప్పుడు నేనులో ఏముంది? మా ఉంది. నేనులో మా అంటే నేను అంటే ఏకత్వం, మా అంటే బహుళత్వం. అంతేనా? ఇప్పుడు దేవుడు మనకి ఇచ్చిన ఇండికేషన్ ఏంటి? మరి ఇప్పుడు సందర్భం కాకపోయినప్పటికీ నేను కూడా చెప్తున్నాను. అత్యున్నత సింహాసనమందు యెషయా గారు చూసింది ఎవరిని? ప్రభు ఆసీనుడై ఉండగా అని చూస్తున్నాం. ఈ ప్రభు ఎవరు? తండ్రా? ఈ ప్రభు ఎవరు? కుమారుడా? ఈ ప్రభు ఎవరు? పరిశుద్ధాత్ముడా? జనరల్ గా అది చూడగానే మీకు ఎవరికి స్ట్రైక్ అవుతారు? జనరల్ గా తండ్రి కదా. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన వాడు తండ్రనే మనం భావిస్తాం. తండ్రి కాదని నేను చెప్పట్లా. కానీ యోహాను సువార్తలో ఇదే సందర్భాన్ని తీసుకొని యేసుక్రీస్తు ప్రభుకు అప్లై చేస్తాడు అపోస్తలుడు. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12వ అధ్యాయం, రైట్. అందులో మీరు 38 నుంచి లేదా 39 నుంచి 41 వచనాలు చూడగలిగితే, ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఏలయనగా వారు కన్నులతో చూచి, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని రైట్. అది ఇప్పుడు 6వ అధ్యాయంలో కింద 10వ వచనం నుంచి ఉంటుంది. ఇప్పుడు మనం చదివిందంతా. ఇప్పుడు 41వ వచనం చూద్దాం. చూడండి, యెషయా ఆయన మహిమను చూచాడు. ఈ సందర్భం అంతా చెప్పబడుతుంది ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. యెషయా గారు ఎవరి మహిమను చూశాడని బైబిల్ చెబుతోంది? కుమారుని మహిమను చూశాడట. అక్కడ మనం 6వ అధ్యాయంలో చూస్తే తండ్రి కనపడతాడు మనకు. తండ్రి అనే వెంటనే స్ట్రైక్ అవుతాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అక్కడ తండ్రి మాత్రమే కాదు, కుమారుని మహిమ కూడా ఉంది. అంటే ఏకత్వంలో బహుళత్వం.
మన స్వరూపమందు. అర్థమవుతుందా అందరికీ? అంటే దేవుని ఉనికిలో మనకు దేవుడు ఒక్కడే. బైబిల్ అంతట్లో మనకు కనిపించేది ఎవరు? దేవుడు ఒక్కడే. కానీ ఆ ఒక్క దేవుని ఉనికిలో ఏం కనపడుతోంది? బహుళత్వం కనపడుతుంది. ఆ బహుళత్వంలో ఒక ఆయన తండ్రి, మరొక ఆయన కుమారుడు. విషయం ఏంటంటే ఇదంతా తీసుకొని పౌలు గారు పరిశుద్ధాత్మనికి అప్లై చేస్తాడు. సేమ్ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నదే. చూద్దాం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26, 27 వచనములు చూద్దాం. 26, 27 వినుట మట్టుకు చదవండి. విందురు గాని ఉమ్, గ్రహింపని గ్రహింపరు, ఉమ్, చూచుట మట్టుకు చూతురు గాని ఉమ్, కానని కానరని ఉమ్, ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఉమ్, ఈ ప్రజలు ఉమ్, కన్నులారా చూచి ఉమ్, చెవులారా విని ఉమ్. మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రవి ఉన్నది. ఉమ్. వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు అని అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పితరులతో చెప్పిన మాట సరి. ఇప్పుడు ఇదంతా యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్నదే. ఇప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయములో యెషయా గారితో మాట్లాడుచున్నది ఎవరు అనే ప్రశ్నకు బైబిల్లో అక్కడేమో నాకు తండ్రి అన్నట్టుగా కనబడుతోంది. యెషయా గ్రంథంలో యోహాను సువార్త 12కి వస్తే అది కుమారుడు అని చూపిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు 28కి వచ్చేస్తే అక్కడ పరిశుద్ధాత్ముడు అని చూపిస్తున్నాడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది? ముగ్గురు ఉన్నారు. యెషయా గారు చెప్పండి, ఎవరి మహిమను చూశాడు? తండ్రి మహిమ చూశాడు, కుమారుని మహిమ చూశాడు, పరిశుద్ధాత్ముని మహిమ. అందుకే శరాపులు పరిశుద్ధుడు 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 3 సార్లే. మామూలుగా కోర్టులో కూడా ఆర్డర్ 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 3 సార్లు అంటారు. అంటే 3 ఆర్డర్లు అని కాదు, అక్కడ ఒకటే ఆర్డరే. అంటే అక్కడ మామూలుగా 3 సార్లు నొక్కి చెప్పడం అంటే దాన్ని బలంగా చెప్పడం అనేటువంటి మీనింగ్ ఒకటి ఉంది. కానీ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు పరిశుద్ధుడు 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 అంటే దాన్ని ఇందాక ఆర్డర్ 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 అన్నట్టుగా వాళ్ళు కూడా ఒకటే విషయాన్ని నొక్కి చెబుతున్నారన్న సెన్స్ లోనే కాదు మనం తీసుకోవాల్సింది. బైబిల్ అక్కడ ప్లూరల్ ఇండికేషన్ ఇస్తోంది. అంటే ఆ రోజుల్లో ఏ విషయాన్నైనా బలంగా నొక్కి దాని యొక్క తీవ్రతను చెప్పడానికి 3 సార్లు చెప్పేవాళ్ళు అనేటువంటి సంప్రదాయం గుర్తు చేస్తుంటారు. దాని మనం కాదనట్లా. కానీ అట్ ది సేమ్ టైం ఈ సందర్భాన్ని తీసుకొని లేఖనాలు ఏం చేశాయి? ముగ్గురికి అప్లై చేశాయి. పైపెచ్చు 8వ వచనంలో యెషయా గ్రంథం 6:8లో నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవడు పోవును. నేను అంటున్నాడు, మా అంటున్నాడు. నేను అంటున్నాడు, మా అంటున్నాడు. అంటే దేవుని ఉనికిలో ఇప్పుడు చెప్పండి మనకు ఏముంది? బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో ఎంతమంది కనపడుతున్నారు? ముగ్గురు. ఆ ముగ్గురు ఏ పేర్లతో పిలువబడుతున్నారు? ఒక ఆయన తండ్రిగా, మరొక ఆయన కుమారునిగా, మరొక ఆయన పరిశుద్ధాత్మునిగా. అందుకే బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ఏమని యేసుప్రభు చెప్పారు మనకు? మత్తయి సువార్త 28:19 28:19 తీసి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి రైట్, చాలు. బాప్తిస్మము ఏ నామములు ఇవ్వమంటున్నాడు? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్ముని యొక్కయు నామములునా నామమున. అక్కడ చూడండి, నామములలోనిక నామములోనిక. నామము ఇన్ ద నేమ్ ఆఫ్, ఇన్ ద నేమ్స్ ఆఫ్, ఇన్ ద నేమ్ ఆఫ్. అంతే. అంటే మీరు గమనించండి, అక్కడ ముగ్గురు ఉన్నారు, పేరొక్కటే. ముగ్గురు ఉన్నారు, పేరొక్కటే. పేరొక్కటే అంటే ఏకత్వం. ముగ్గురు అంటే బహుళత్వం. ఇది బైబిల్లో మనకు కనిపించే దేవుని యొక్క ప్రత్యేక ఉనికి. మనకు ముగ్గురు దేవుళ్ళు లేరు, దేవుడు ఒక్కడే. ఆ ఒక్క దేవునిలో ఏముంది? ప్లూరాలిటీ ఉంది, బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో ముగ్గురు ఉన్నారు, తండ్రి, కుమార, పరిశుద్ధ. ప్రార్థన చేసిన తర్వాత సేవకులు ముగింపులో ఆశీర్వాదం ఇస్తారు. ఆ ఆశీర్వాదం ఎవరి పేరును ఉచ్చరించిస్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ముగ్గురే, ఇంకెవరిని తీసుకొని రారు. మళ్ళీ దీన్ని బెనిడిక్షన్ అంటాం, ఆశీర్వాదం అంటాం. పౌలు అనేటువంటి సేవకుడు బైబిల్లో కొరింథీయులకు పత్రిక రాస్తూ 2వ పత్రిక ముగిస్తూ ఆ పత్రికను, ఆ సంఘస్థులను ఏం చేస్తున్నాడో చూద్దాం. 13వ అధ్యాయము కొరింథీ 2వ పత్రిక, అందులోని 14వ వచనాన్ని చూద్దాం. 14. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు,
పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయ్యుండును గాక. అంటే ఆశీర్వాదమా కాదు అది? ఎందరి గురించి ఎందరి పేర్లు ఉచ్చరిస్తున్నాడు అక్కడ? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. బ్యాప్టిజం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఆశీర్వాదం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనలో ఒక సేవకుడు ప్రజలను ఆశీర్వదించడానికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ పేర్లు ఉచ్చరిస్తున్నాడు. విషయం ఏంటంటే పాత నిబంధనలో కూడా సేవకులు ప్రజలను ఆశీర్వదించడానికి ఒక ఫార్మాట్ ఇవ్వబడింది. అది దేవుడే ఇచ్చాడు. దేవుడు ఇచ్చినట్టుగానే ఆశీర్వదించాలి. ఎలా పడితే అలా ఆశీర్వదించకూడదు. ఎలా ఆశీర్వదించాలని ఉందో సంఖ్యాకాండంలో చూద్దాం. 6వ అధ్యాయం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 22 నుంచి 26 వచనములు చూద్దాం. యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను. ఆగుదాం. నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగను. అహరోను ఆయన కుమారులు ఎవరు? సేవకులు. రైట్. ఏమనాలట? మీరు ఇశ్రాయేలీయులను ఆగుదాం ఈలాగు దీవించాలి. సేవకులైన మీరు ప్రజలను ఈలాగు దీవించాలి. ఎలా పడితే అలా దీవించకూడదు. ఎలా దీవించాలని చెప్పడానికి కింద యెహోవా అనే పేరు 26వ వచనం వరకు చదివితే ఎన్ని మార్లు వస్తుందో మనం కౌంట్ చేద్దాం. స్టార్ట్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. పెన్ ఉంటే అక్కడ యెహోవా అనే పదం అండర్లైన్ చేసి 1 అనేయండి. ఒక్కసారి ఉచ్చరించాలి. నెక్స్ట్ 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధి ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. అది రెండోసారి. నెక్స్ట్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయును గాక. వెరీ గుడ్. ఇప్పుడు ఎన్నోసారి వచ్చింది? అంతే. ఇప్పుడు ఏమంటున్నాడు ముగింపులో? అట్లు వారు ఇశ్రాయేలు మీద, అట్లు అంటే ఆ 3 సార్లు, అట్లు వారు ఇశ్రాయేలీల మీద నా నామములను నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. నేను ప్రజలను ఆశీర్వదించాలంటే సేవకులైన వారు యెహోవా అనే పేరును ఎన్ని మార్లు ఉచ్చరించాలి? 3 మార్లు ఉచ్చరించాలట. మీరు ఆ 3 అనే పాయింట్ని పట్టుకోవాలి ఈరోజు. పాత నిబంధనలో 3 మారులు ఏ పేరును ఉచ్చరించాలి? యెహోవా, యెహోవా, యెహోవా. మామూలుగా మాట్లాడితే యెహోవా అనే పదాన్ని ఒక్కసారి ఉచ్చరించి మిగిలినంత చెప్పలేమా? చూద్దాం. నేను చెప్తాను చూడండి. ఇప్పుడు 24వ వచనం నుంచి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడి నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించి నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును కాక. అనలేమా? అనాలనుకుంటే అనొచ్చు, కానీ నువ్వు అనకూడదు అలా. నువ్వు ఖచ్చితంగా ప్రజలు దీవించేటప్పుడు 3 మార్లు యెహోవా అనే పేరును ఉచ్చరించవలసిందే. ఇది పాత నిబంధన ఫార్మాట్. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అక్కడ ఒక సేవకుడు ఒకసారి తండ్రి, ఇంకొకసారి కుమారుడు, ఇంకొకసారి పరిశుద్ధాత్మ. పాత నిబంధనలు ఏమో 3 సార్లు యెహోవా, యెహోవా, యెహోవా. ఈ రెండింటిని కలిపితే మనకి ఇప్పటికే పిక్చర్ అర్థమైపోవాలి. తండ్రి యెహోవానే, కుమారుడు యెహోవానే, చెప్పండి పరిశుద్ధాత్ముడు యెహోవానే అనేది మనకు అర్థం కావాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ యెహోవా అంటే మీనింగ్ ఏంటో బైబిల్లోనే చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం ముందుగా చూద్దాం. అందుకు దేవుడు, ఆగుదాం, నీ పేరేమని అడిగితే నేనేం చెప్పాలి ప్రభు అని మోషే గారు అడిగితే నేను ఉన్నవాడను అని చెప్పు అంటున్నాడు. నేను ఉన్నవాడను. ఇంగ్లీష్లో ఐ యామ్ అని ఉంటుంది. నేను ఉన్నవాడంటే మీనింగ్ ఏంటో చెప్పనా? నేను నిత్యుడను అని అర్థం. ఈరోజు ఉన్నాను కానీ రేపు ఉంటానో లేదా గ్యారెంటీ లేదని కాదు. నేను ఎప్పటికీ ఉన్నవాడని. నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడే దేవుడు. 15వ వచనం చూద్దాం. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని మీరు ఇశ్రాయేలుతో చెప్పండి. ఎవరు పంపారు నిన్ను అని అడిగితే నా పేరు చెప్పంటున్నాడు. అక్కడ ఏంటయ్యా నీ పేరు అని దేవుడిని అడిగితే యెహోవా. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ
నామము అంటున్నాడు. ఇంతకు యెహోవా అంటే ఏంటి అని చూస్తే పైన 14వ వచనాన్ని కింద 15వ వచనాన్ని కలిపి చదివితే యెహోవా ఈజ్ ఈక్వల్ టు ఉన్నవాడు, అంటే నిత్యుడు. నిత్యుడు అంటే ఆది అంతము లేనివాడు అని అర్థం. అది సృష్టికర్త. రైట్. ఇప్పుడు బైబిల్ అంతా మనం చదివితే యెహోవా అనే పేరు ఎవరెవరికి ఉంది? తండ్రికి ఉంది, కుమారునికి ఉంది, పరిశుద్ధాత్మునికి ఉంది. రైటా? బ్యాప్టిజము ఆ ముగ్గురి పేరుతోనే తీసుకోవాలి, ఆశీర్వాదము ఆ ముగ్గురి పేరుతోనే తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? పేరుకు ఒక ఆయన తండ్రి, పేరుకు ఒక ఆయన కుమారుడు, పేరుకు ఒక ఆయన పరిశుద్ధాత్ముడు అయినా ఈ ముగ్గురికి ఏమి లేదు? ఆది లేదు, అంతము లేదు. పుట్టుక అనేది లేదు, చావు అనేది లేదు. మరి బేత్లెహేంలో పుట్టాడు కదా అంటే అది నరావతారిగా పుట్టిండేది, శరీరధారిగా పుట్టిండేది. దాన్ని తీసుకొని రాకూడదు. ఇక్కడ మనం వారి ఒరిజినల్ స్టేట్లోకి వెళ్ళిపోతున్నాం. రైటా? వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతా, చెప్పండి. సృష్టిని ఎవరు చేశారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు కలిసి చేశారు. విషయం ఏంటంటే బైబిల్ ఆ ముగ్గురిని కలిపి చూపిస్తోంది. అంటే ఈయనే ఆయన, ఆయనే ఈయన అని కాదు. అక్కడ ఆయనే ఈయన, ఈయనే ఆయన అని కాదు. ముగ్గురు ఉన్నారు, వారు ఒక్కటై ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఒక్కటై అంటే ఏకమై ఉన్నారు. ముగ్గురు ఉన్నారు, ఏకమై ఉన్నారు. అది దేవుని యొక్క అస్తిత్వ స్థితి. ఒకే ఆయన ఒకప్పుడు తండ్రిగా, అదే ఆయన తర్వాత కుమారునిగా, అదే ఆయన పరిశుద్ధాత్మ. ట్రిపుల్ యాక్షన్ కాదు. దాన్ని మోడలిజం అంటారు. అది తప్పుడు సిద్ధాంతం. అది బైబిల్ దాన్ని ఖండించింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ముగ్గురు ఉన్నారు, ఏకమై ఉన్నారు. దీనినే త్రిత్వము అని అంటాం. ఏమంటాం దీనిని? ట్రినిటీ అని అంటాం. ఆంగ్ల భాషలో ఏమంటాం దీనిని? ట్రినిటీ వేరు, మోడలిజం వేరు. ఈ రెండింటిని మనము సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదో చూపించబోతున్నాను, మీకు ఏదో మాట్లాడబోతున్నాను. దాని కొరకు నేను మార్గం సరళం చేసుకుంటున్నప్పుడు ఒక పాయింట్ తీసుకొని వస్తాను. సృష్టిని ముగ్గురు కలిసి చేశారు. మానవులను మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, చేస్తాను కాదు, చేయుదము కలిసి చేయాలి. సృష్టి కలిసే చేశారు, మానవులను కలిసే చేశారు. బ్యాప్టిజం తీసుకునేటప్పుడు ముగ్గురి పేర్లు ఎందుకు ఉచ్చరించాలంటే బాప్తిస్మం అనేది రక్షణకు సంబంధించింది. అంటే సృష్టి కార్యము ముగ్గురు కలిసి చేశారు, రక్షణ కార్యమును కూడా ముగ్గురు కలిసే చేశారు. అందుకే నా రక్షణకు కారకుడు ఎవరు అని అడిగితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే త్రిత్వ దైవము. రైట్. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఏ పనైనా తండ్రి ఆరంభిస్తాడు, ఏ పనైనా కుమారుడు నెరవేరుస్తాడు, ఏ పనైనా పరిశుద్ధాత్ముడు ఆపాదిస్తాడు. రైటా? దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన కుమారుని అనుగ్రహించాడు. అది దేనికి అనుగ్రహించాడు? నిత్య జీవం పొందడానికి. నిత్య జీవం పొందడం అంటే రక్షణ పొందడం. రైట్. ఇప్పుడు రక్షణ కార్యాన్ని ఆరంభించింది తండ్రి. అందుకే ఎక్కడ చూసినా ఆయన పంపెను, అనుగ్రహించెను. పంపెను అనే పదాలు తండ్రి గురించి మాట్లాడుతుంది. రైట్. అది ఆరంభించడం. అందుకే తండ్రిని ఇనిషియేటర్ అంటారు, లేదా బిగినర్ అని అంటారు. ఏ పనైనా ఆ ఫార్మాట్ అదే ఆర్డర్లో ఉంటుంది అనమాట. కుమారుడు వచ్చి ఆ రక్షణ కార్యాన్ని ముగించి శిలువపై అన్నాడు, సమాప్తమైనది అన్నాడా లేదా? సమాప్తమైనది. ఏం సమాప్తమైనది? తండ్రి ఏదైతే ఆరంభించాడో అది కుమారుడు పూర్తి చేశాడు, నెరవేర్చాడు. అందుకే ఆయనను ఫుల్ఫిల్లర్ అని అంటారు. ఇనిషియేటర్, ఫుల్ఫిల్లర్. ఆరంభకుడు, ఆరంభించేవాడు, నెరవేర్చువాడు. ఇప్పుడు మనందరము రక్షణ పొందడానికి ఒకనాడు తండ్రి ఆరంభించాడు పని. తండ్రి ఆరంభించకపోయింటే నాకు రక్షణ వచ్చేది కాదు, కుమారుడు నెరవేర్చకపోయింటే నాకు రక్షణ వచ్చేది కాదు. ఇప్పుడు చెప్పండి, నేను ఇద్దరిలో ఎవరికి ఎక్కువ కృతజ్ఞుడిగా ఉండాలి? ఇద్దరికి సమానంగా. ఆయన ఆరంభిస్తే కానీ నాకు రక్షణ లేదు, ఈయన నెరవేరిస్తే కానీ నాకు రక్షణ లేదు. ఇంతకు మూడో ఆయన ఎవరైనా పరిశుద్ధాత్ముడు ఏం చేశాడని అడిగితే అక్కడ శిలువ దగ్గర నా కోసమైన రక్తం గార్చి ప్రాణం పెట్టాడు, కరెక్టే కదా. కానీ అక్కడ నాకు రక్షణ ఉన్న సంగతి ఈయన చెబితే కానీ నాకు తెలియదు. ఎవరు? పరిశుద్ధాత్ముడు నాకు చెప్పి నేను పాపినని నా చేత ఒప్పింపజేసి పాపమును గూర్చి
నీతిని గూర్చి తీర్పును గూర్చి నా చేత ఒప్పింపజేసి నన్ను శిలువ వరకు నడిపించిన వాడే పరిశుద్ధాత్ముడు. ఆయన శిలువ దగ్గరికి నడిపించకపోయింటే, ఆ రక్షణ నాకు ఆపాదించకపోయింటే నాకు దిక్కే లేదు. అందుకే రక్షణ కార్యం అనేది ముగ్గురిది గనుక, మానవులందరి రక్షణకు ఈ ముగ్గురు కలిసి కారణం గనుక బ్యాప్టిజం తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామములో తీసుకోవలసిందే. ఇంకా నాలుగో వ్యక్తిని ఎవరు చేర్చకూడదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మికాయేలు నో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ గబ్రియేలు నో, తండ్రి కుమార దానియేలు నో. ఆ ముగ్గురులో ఒకరిని తగ్గించకూడదు, ఇంకొకరిని యాడ్ చేయకూడదు. ఆ ముగ్గురు మాత్రమే. ఇదంతా విన్న తర్వాత ఎవరికైనా తెలుగు వచ్చిన తెలివి ఉన్న ఒకటి అర్థమైపోతుంది. ఆ ముగ్గురులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ముగ్గురు సమానమే, సమానమే, సమానమే. అందుకే పాట పాడేది మనం, పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా చాలు. తర్వాత పరిశుద్ధ జన కూడా పరమాత్మరు, అది మొదటి చరణం. 2 పరిశుద్ధ తనయుడ నరరూప, అంటే తనయుడే నరరూపయ్యాడు, తండ్రి కాలేదు, కుమారుడు నరుడయ్యాడు. రైటా? వెరీ గుడ్. తర్వాత పరిశుద్ధ మగునాత్మ వరమూలిడు కదా, 3వ చరణం. 4 జనక కుమారాత్మలను నేకదేవా ఘన మహిమ చెల్లును ధనరా నిత్యముగా. అది మనం చిన్నప్పటి నుంచి పాడే పాట, ఈ త్రిత్వ దైవాన్ని ఆరాధించే పాట. వ్యక్తిగతంగా నా జీవితంలో ఊహ తెలిసిన తర్వాత నేను ఫస్ట్ నేర్చుకుంది ఈ పాట. ఎంత అద్భుతమైన పాట ఇది, రోజు పాడుకుంటుండాలి. ఎందుకు? ముగ్గురిని మనం ఆరాధించగలిగే ఒక అద్భుతమైనటువంటి పాట. ఈరోజు మనం పాట పాడాము ఇందాక వాక్యం కంటే ముందు. అందులో 3 చరణాలు. ఒక చరణం తండ్రి, మరొక చరణం కుమారుడు, మరొక చరణము పరిశుద్ధాత్ముడు. ఆ కోవకు చెందిన పాటే. అంటే మనం ఎప్పుడు కూడా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ అనే భావంలో మనం ఉండకూడదు. సో ఇప్పటి వరకు అర్థమైన పిక్చర్ ఏంటి? బైబిల్లో మనకు ఎంత మంది దేవుళ్ళు ఉన్నారు? ఒక్కడే దేవుడు, ఒక్కడే. ఆ ఒక్క దేవునిలో బహుళత్వం ఉంది. ఆ బహుళత్వంలో 3 దైవిక వ్యక్తులు ఉన్నారు. ఆ 3 దైవిక వ్యక్తులలో ఒక ఆయన తండ్రి, ఇంకొక ఆయన కుమారుడు, ఇంకొక ఆయన పరిశుద్ధాత్ముడు. ఈ 3 సంఖ్యలో 3గా ఉండి అస్తిత్వములు అంటే ఉనికిలో ఒక్కటై ఉన్నారు. విషయం ఏంటంటే, అది ఎలా ఉంటుందో ఒకసారి బొమ్మేసి చూపించండి మీరు అడిగితే. బైబిల్ అంటోంది, పైన ఆకాశం అందైనను, క్రింద భూమి ఎందైనను, భూమి క్రింద నీళ్ళ ఎందైనను ఏ రూపముతోనైనాను మీరు నన్ను ఊహించుకోకూడదంటే, ఈ సృష్టిలో ఏ రూపము వలె ఆయన లేడు. ఆయన ప్రత్యేకమైన వాడు, విశిష్టమైన వాడు. ఆకాశంలా ఉంటాడనకూడదు, సముద్రంలా ఉంటాడనకూడదు, చెట్టులా ఉంటాడనకూడదు, పుట్టలా ఉంటాడనకూడదు, మనలాగా ఉంటాడనకూడదు. ఆయన కంప్లీట్గా అతీతుడు. అర్థమవుతుందా? వండర్ఫుల్. అయితే ఈరోజు క్రైస్తవ్యంలో కొంతమంది తండ్రి అని ఆయన లేడు అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది క్రైస్తవుల్లోనే, మళ్ళీ చెప్తున్నాను, తండ్రి అని ఆయన ఇప్పుడు లేడు అని చెప్పేటోళ్ళు ఉన్నారు. మరి కొంతమంది కుమారుడు ఉన్నాడు కానీ ఆయన దేవుడు కాదండి, అంటే యేసు దేవుడు కాదండి అనేటోళ్ళు ఉన్నారు. మరి కొంతమంది పరిశుద్ధాత్ముడే లేడు, ఉన్న ఆయన దేవుడు కాదు అనేటోళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవన్నీ క్రైస్తవ్యంలోనికి వచ్చిన భయంకరమైన దుర్బోధలు. 3 మనము చూడాలి, ఆ 3 సమానంగా గౌరవించాలి, సమాన భయభక్తులు కలిగి వారి ఎడల మనం ఉండాలి. అయితే ఫ్యూచర్లో నేను మాట్లాడుకుందాం. 3 సమానమైనప్పుడు ఆయన ఎందుకు తండ్రి అని పిలువబడుతున్నాడు, ఎందుకు కుమారుడు అని పిలువబడుతున్నాడు అని అడిగితే, దానికి ఇంకొకసారి మనం మాట్లాడుకున్నట్టు చెబుతాను. కుమారుడు అంటే ఏదో మధ్యలో వచ్చినవాడు, ఆయన కంటేను పుట్టినవాడు అనే మీనింగ్ కాదు. ఈరోజు ప్రపంచంలో కుమారత్వము అనేది, ఎవరినైతే మనం కుమారుడు అని అనాలంటే కంటేనే కుమారుడు కాడు ప్రతిసారి.
ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆయన కన్న తండ్రి, ఇంకొక అబ్బాయి కన్న కుమారుడు ఉన్నాడు. ఇది కంటే వచ్చిన కుమారుడు. ఇంకొక ఆయన పెంచాడు. ఇప్పుడు ఈయన కూడా కుమారుడు, ఈయన తండ్రి ఈయన కుమారుడే, కానీ ఈ కుమారత్వం వేరు. ఒకరి చేతిలో పెరిగితే ఆ కుమారత్వం వేరు, ఒకరు కంటే ఆ కుమారత్వం వేరు. పౌలు గారు అంటారు కొరింథీయులతో, నేను సువార్త చేత నేను మిమ్మును కంటిని అంటాడు. ఇదేంటి కనడం? ఆ సంఘంలో పౌలు గారి కంటే వయసులో పెద్దోళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఓనేసీము అని అంటాడు. మరి ఓనేసీని ఎట్లా కన్నాడట బంధకాలలో? అంతేనా? ఒక్కొక్కసారి మనకంటే వయసులో పెద్దోళ్ళు ఉంటారు, వారికి మనం వాక్యం చెప్పింటాం. వాక్యం చెప్పిన మనలను ఆ పెద్దోళ్ళు అంటుంటారు, మీరు నాకు ఆత్మీయ తల్లిదండ్రులు అంటుంటారు. అవునా కదా చెప్పండి? వయసులో వాళ్ళే పెద్దోళ్ళు, కానీ వీళ్ళనేమంటున్నారు? ఆత్మీయ తల్లిదండ్రులు. అంటే ఈ ఆత్మీయ తల్లిదండ్రులు కాళ్ళందరూ ఎవరు? ఇప్పుడు పిల్లలనేగా. గనుక ఈ కుమారత్వం అనేది ఒక సపరేట్ సబ్జెక్ట్. అది ఏదో పుడితేనే కంటేనే అని కాదు. మన దేశానికి జాతిపిత కోన్ హే? గాంధీ. ఎవరిని కన్నాడు? ఎవరిని కనలా, కానీ అందరికీ డాడీ ఆయన. చూసారా, ఇది ఒక పితృత్వం అనమాట. ఇప్పుడు ఆ ఇండియాలో ఉన్న వాళ్ళందరూ గాంధీ గారికి ఏమవుతారో చెప్పండి? ఇప్పుడు పిల్లలే ఆ కోణంలో. అలాగనే ఫాదర్ ఆఫ్ నేషన్ అనే కాదు, సైన్స్లు కూడా ఫాదర్లు ఉంటారు. ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్, అంతేనా? భౌతిక శాస్త్ర పితామహుడు, అర్థశాస్త్ర పితామహుడు అని మాట్లాడుతుంటాం మనం. అదొక ఫాదర్హుడ్. అది బైబిల్లో విచిత్రంగా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని ఉంటుంది. ఇదేం చేద్దాం చెప్పండి? బైబిల్లో ఏముంటుంది? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడెప్పుడే డాడీ? వాస్తవానికి వాడు రౌడీ. వాడు ఏం చేశాడు? దేవుడి నుంచి మనల్ని దూరం చేసి వాడు మనకు డాడీ అయ్యాడు. అంటే ఎంతమంది డాడీలు ఉన్నారో చూడండి భూమి మీద అంటున్నాను, ఇంక్లూడింగ్ వాడు కూడా. ఒక్కొక్క డాడీకి ఒక్కొక్కలా పిల్లలం మనం. ఒకరు కంటే పిల్లలయ్యాం, ఒకరు పెంచితే పిల్లలయ్యాం, ఒకరు మనకు గాడ్ ఫాదర్ లాంటి ఉంటారు. మనకి భవిష్యత్తు ఏంటో తెలియక, ఎలా అడుగులు ముందుకు ఎలా తెలియకపోతే వాళ్ళు ఏదో మనకు కెరియర్ గైడెన్స్ ఇచ్చింటారు, వాళ్ళు మనకు గాడ్ ఫాదర్స్ అవుతారు. వాక్యం చెప్పిన ఆయన స్పిరిచువల్ ఫాదర్ అవుతున్నాడు. స్వాతంత్రం తెచ్చిన ఆయన జాతికి పిత అవుతున్నాడు. సబ్జెక్ట్ పరంగా ఇంకొక ఆయన ఏమంటారు తండ్రి అవుతున్నాడు. పాపము వలన సాతాను గాడు కూడా మనకు డాడీ అయిపోయాడు. అందుచేత ఈ సన్షిప్ అనే దాన్ని తీసుకొని వచ్చి, అంటే కుమారత్వం, కుమారుడు అనే పదం కనబడగానే ఇదిగో పుట్టాడు, ఇదిగో పుట్టాడు, ఇదిగో పుట్టాడు అంటే, ఇప్పుడు ఒక ఆయనకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు, ఒక ఆయనకు 70 ఏళ్ళ పెద్ద ఆయన ఉన్నాడు. మీలో ఒకరు వాక్యం చెప్పారు, ఆయనకి ప్రభులోకి నడిపించారు. ఆయన అందరూ చెప్తున్నాడు బయటికి వెళ్ళి, ఈ అబ్బాయి నా తండ్రి అంటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అనడా? చెబుతాడు, నా ఆత్మీయ తండ్రి ఈయనే అంటాడు. అక్కడ అవాక్ అయిపోవాల్సింది ఏమీ లేదు, అర్థమైపోవాలి. ఓహో, ఈ యవనస్తుడే ఈ తాతయ్య గారికి ఏం చేశాడు? వాక్యం చెప్పి దేవుని కొరకు ఆయన ఏం చేశాడు? కన్నాడు. ఇప్పుడు 70 ఏళ్ల పెద్ద ఆయనకి 30 ఏళ్ళ ఆయన తండ్రి అయ్యాడు, ఆయన కుమారుడు అయ్యాడు. గనుక సన్షిప్ అనే పదం కనబడగానే, కుమారుడు అనే పదం కనబడగానే మనం వెంటనే దాన్ని తీసుకొని వచ్చేసి, ఇదిగో మధ్యలో వచ్చాడు అనకూడదు. అలాగనే పరలోకంలో తండ్రి కుమార్ అనేటువంటి బంధాలకు ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అంతేగాని వారు వాస్తవానికి ఆది అంతము లేని నిత్యులై ఉన్నారు అని మనం గుర్తుపెట్టుకోవాలి. గాట్ ఇట్? వెరీ గుడ్. ఇకపోతే ఈరోజు మన అంశం ఏమిటి? దేవుని గురించిన త్రివిధ సత్యం అన్నామే. అక్కడికి వద్దాం. బైబిల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న దేవుని గురించి ఎలాంటి పదాలు వాడబడ్డాయో ఇప్పుడు ఈ సబ్జెక్టు అలా మలుపు తిరుగుతుంది. జాగ్రత్తగా వినాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ దేవుని గురించి అయితే మనం మాట్లాడుతున్నామో ఆ దేవుని గురించి బైబిల్లో ఎలాంటి పదజాలాలు వాడబడ్డాయో ఒకసారి చూద్దాం. 113వ కీర్తన, 113వ కీర్తన, అందులోని 4వ వచనము, 4, 5, 6 వచనాలు చూద్దాం. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు?
ఆయన భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, వచనాలు చదివితే దేవుడు ఉన్నతుడు. ఉన్నతుడు అంటే పైగా ఉన్నవాడు, అత్యున్నతుడు, 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 మహోన్నతుడు. భూమి ఆకాశములను వంగి చూడని అనుగ్రహించుచున్నాడు అనే మాట ఉంది చూడండి. అంటే భూమి ఆకాశములను కేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు దేవుడు. ఒకవేళ భూమి ఆకాశములను దేవుడు చూడాలంటే ఆయన తనను తాను తగ్గించుకుంటే తప్ప చూడలేడట. క్యాచ్ ద పాయింట్. ఆకాశం అంటే మనకు గొప్ప, దేవునికి కాదు. ఆకాశం అంటే మనకు పెద్ద, దేవునికి కాదు. దేవుడు భూమి ఆకాశం చూడాలన్నా ఆయన తనను తాను తగ్గించుకుంటే కూడా అవ్వదట. తగ్గించుకుంటేనే అవుతుందట. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫేమస్ పర్సన్ ఎప్పుడు న్యూస్ పేపర్లలో, టీవీలలో కనిపించే ఆయన ఒకరోజు సడన్గా మన ఇంటికి వచ్చాడు అనుకోండి, మనం అనే మాట ఏంటి? అయ్యా మీరా మా ఇంటికా? అంటే ఆ మనిషి మన ఇంటికి రావాలంటే ఆ మనిషి ఏం చేయాలి? తనను తాను తగ్గించుకుంటే కానీ రాడు. మరి దేవుడు, అందుకే దావీదు గారు అంటారు 8వ కీర్తనలో, మనకు బాగా తెలిసిన మాట, నీ చేతి పనులైన ఆకాశములను, చూస్తున్నా 3వ వచనం 8వ కీర్తన. వాడు ఏ పాటి వాడు? చాలు. దావీదు గారు కరెక్ట్ గా దేవుని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమని? అసలు నువ్వు నీ చేతి పనులైన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్రనక్షత్రాలను చూడగా నన్ను జ్ఞాపకం చేసి, నన్ను చూడడం కాదు, నాతో మాట్లాడడం కాదు, అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను ఏ పాటి వాడను ప్రభు అంటున్నాడు. అంటే దేవుడు ఎవరు? ఈ మాటల ప్రకారంగా మానవులకు, సృష్టికంతటికి అతీతుడు ఆయన. అతీతుడు. 55వ అధ్యాయం యెషయా గ్రంథం. 55వ అధ్యాయము యెషయా గ్రంథం 8-9 వచనములు చూద్దాం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అది దేవుడు. ఎన్ని వచనాలు ఉన్నాయనుకుంటున్నారు బైబిల్లో అవి రీతిగా. మరికొన్ని చోట్ల అగోచరుడు అనే పదం కనపడుతుంటుంది. అగోచరుడు. చూద్దాం కొన్ని వచనాలు కొంచెం వేగంగా. యోబు గ్రంథం, యోబు గ్రంథము 37వ అధ్యాయం 23వ వచనము చూద్దాం. సర్వశక్తులకు దేవుడు, మహాత్మ్యము గలవాడు. చూడండి, ఆయన మనకు అగోచరుడు. అగోచరుడు, అగోచరుడు. 36వ అధ్యాయం యోబు గ్రంథం 26వ వచనం. వెరీ గుడ్, రైట్. ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది. దేవుడు మహోన్నతుడు, మనము ఆయనను ఎరుగము. 26వ అధ్యాయం యోబు గ్రంథం 14వ వచనం. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుస గుస శబ్దము పాటిదే కదా. గర్జనలు చెయ్యు ఆయన మహాబలము ఎంత అయినది, గ్రహింపగలవాడు ఎవడు? 139వ కీర్తన, 139వ కీర్తన మొదటి 6 వచనములు రాసుకోండి, కానీ 6వ వచనానికి వెళ్ళిపోదాం, టైం లేదు కనుక. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు, అది నాకు అందదు. దేవా, నిన్ను గూర్చిన జ్ఞానము నాకు అందదు. అది నువ్వంటే. నిన్న మాట్లాడుకున్నాం రాత్రి, యెషయా గారికి వచ్చిన దర్శనం. ఎక్కడున్నట ప్రభు ఆసీనుడై అత్యున్నత సింహాసనముపై. విషయం ఏంటంటే, శరాపులనే మహాదూతలు ఆయనను చూచుటకైనను వారికి ధైర్యము చాలక 6 రెక్కలలో 2 రెక్కలతో వారి ముఖం ఏం చేశాయట? కప్పుకున్నారట. మహాదూతలు అంటే ఆయనకు అత్యంత సమీపంగా ఉన్న మహాదూతలు సహితము ఆయన చూడడానికి వెరుస్తున్నారు. అది దేవుడు, అతీతుడు. ఇంగ్లీష్లో ఆయనను ట్రాన్సెండెంట్ అంటారు. ట్రాన్సెండెంట్ అంటే
ఆయనతో ఎవరిని కూడా మ్యాచ్ చేసి సమానుడిగా మనం పొర్రపాటును కూడా ఆలోచించకూడదు. యెషయా గ్రంథం 40:18 వచనాన్ని చూద్దాం. 18. ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? కావున మీరు ఎవరితో దేవుణ్ణి పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? చూస్తున్నారా? అందుచేత గుర్తుపెట్టుకుందాం, దేవునిని గురించిన మొదటి సత్యం. ఎన్ని సత్యాలు ఈరోజు మనం మాట్లాడుకునేది? త్రివిధ అంటే 3 సత్యాలు మాట్లాడుకోబోతున్నాం దేవుని గురించి. అందులో మొదటిది, దేవుడు అతీతుడు. సొలొమోను గారు అంటారు, ఆకాశ మహాకాశములు సహితము నిన్ను పట్టజాలవు, నేను కట్టించిన ఈ మందిరము ఏ పాటిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎప్పుడు మనము మొట్టమొదట మనసులో ముద్రించుకోవాల్సింది, ఆయన సృష్టి అంతటికి, కలిగి ఉన్న దానంతటికి అతీతుడు. మానవుల కంటే, సృష్టిలోని ప్రతిదానికంటే, దేవదూతల కంటే, పరలోకము కంటే, కలుగజేయబడిన ప్రతి దానికి కలుగజేసిన సృష్టికర్త అతీతుడు, ఉన్నతుడు. మనమందరం ఇక్కడ ఉంటే ఆయన ఎక్కడో ఉంటాడు. పొర్రపాటున కూడా మనము ఆయనతో సమానులమని, పోనీ ఆయన మనతో సమానుడని కలలో కూడా ఊహించుకోకూడదు. అది తెలిస్తే నిత్యము ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉంటాం. మొదటి సత్యం, దేవుడు అన్నిటికీ మనకు పైగా ఉన్నవాడు. ఇంగ్లీష్లో గాడ్ అబవ్ అస్ అంటారు. ఏమంటారు? గాడ్ అబవ్ అస్ అంటే పైనుండే దేవుడు. ఈ సందర్భంగా ఒక ఆత్మీయ పాఠాన్ని ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. నేను రాత్రి మాట్లాడుకున్నా. రాజైన ఉజ్జియా మృతి నొందాడు. ఆ ఉజ్జియా సింహాసనం ఖాళీ అయింది, ఆయన సింహాసనం మాత్రం నిండుగా ఉంది. ఈ లోకంలో రాజులు ఎంతమంది వెళ్ళిపోతున్నా ఆయన మాత్రం ఎప్పటికీ రాజుగానే ఉంటాడు అనేది మనకు గుర్తుంటే, మన కళ్ళ ముందు చాలా సమస్యలు కనబడుతుంటాయి. అవి మనకు పెద్దగా కనబడుతుంటాయి. కానీ ఆ సమస్యల వెయిట్ ఎంతో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన పైనున్నవాడు. ఫ్లైట్ లోపల ఉన్నోడికి ఎవరు తెలియదు, ఆ పైలట్ కానీ కనబడుతుంటాయి. లోపల ఉన్న టెన్షన్ పడుతుంటాడు, పైలట్ హ్యాపీగా వెళ్ళిపోతుంటాడు. బికాస్ ఆ పైలట్కి పిక్చర్ క్లియర్గా ఉంటుంది. అలాగనే మనకు అన్ని సమస్యలుగానే కనపడతాయి, కానీ దేవునికి అన్ని స్పష్టంగా ఉంటాయి. మనం ఒక భరోసా పెట్టుకొని బతకొచ్చు. నేను పూజించే దేవుడు అన్నిటికీ పైగా ఉన్నాడు. విషయం ఏంటంటే, అన్నిటికీ పైగా అంటే అర్థం ఏంటి? మన సమస్యల కంటే పైగా ఉన్నాడు. ఎవరైనా గొల్యాతును చూడాలంటే ఆ రోజులు ఎట్లా చూసేవాళ్ళు? అలా చూసేవారు. దేవుడు మాత్రం ఇలా చూస్తాడు. అంతేనా? గొల్యాతును మనం చూడాలంటే అలా చూడాలి. ఇశ్రాయేలులకు గొల్యాతు సమస్యే. ఇశ్రాయేలు ప్రజలకు గొల్యాతు సమస్యే. ఎందుకు? వారు తమ సొంత శక్తితో చూడాలంటే గొల్యాతును అలా చూడాల్సిందే. కానీ దేవుడు గొల్యాతును చూడాలంటే ఆయన వంగాల్సిందే. గొల్యాతు అతిపెద్ద సమస్య ఒకరోజు. ఆ అతిపెద్ద సమస్యకు దేవుడు పైనున్నవాడు. ఈరోజు మనము ఏ సమస్యలున్నా ఒకటి గ్రహించాలి, ఆ సమస్య కంటే పైనున్నవాడే మన దేవుడు. నో నీడ్ టు వరీ. ఆయన చూడాలి. ఆయన సింహాసనము కదలని సింహాసనం. అది అంటే ఈరోజు ఉన్నాడు పైన, రేపు ఎట్లుంటాడు అనకూడదు. ఇక ఈరోజైనా రేపైనా నిరంతరం ఆయన అలానే ఉంటాడు. అది దేవుడు ఉన్నతుడు. అందుకే బీట్ ఎనీ ప్రాబ్లం, అది ఏదైనా సరే మనం అనాలి, నా దేవుడు అత్యున్నతుడు, అందరికంటే పైన ఉన్నవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు.
ఒక ఆయన అన్నాడు ఒకరోజు, బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మనం అనాలి, గాడ్ ఈజ్ ద స్ట్రెంగ్త్. యా, గాడ్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనాలి. అయితే దావీదు గారు అన్నారు, నేను అందుకోలేను ప్రభువా నిన్ను. నేను అందుకోలేను ప్రభువా. విషయం ఏంటంటే ఆయన అందడు మాత్రమే కాదు, అదృశ్యుడు కూడా. ఆయన అదృశ్యుడు, కనబడ్డు మనకు. బైబిల్ అదృశ్య దేవుడు అని ఉండదు. అగోచరుడు, అదృశ్యుడు, అతీతుడు, అనంతుడు అని కూడా బైబిల్లో ఉంటుంది. ఆయన అనంత జ్ఞాని ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం అన్నమాట. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2-3 వచనములు చూద్దామా? 2-3 వచనములు. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏది లేదు, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు. ఆ 2-3 వచనాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఆయనే ఆశ్రయదుర్గం, ఎందుకంటే ఆయన అత్యున్నతుడు కనుక. ఆయనకు మించిన బలము, ఆయనకు మించిన శక్తి, ఆయనకు మించిన స్థాయి ఏదీ లేదు. ఇది దేవుడు. అందుకే అతిశయించువాడు ప్రభువునందు అతిశయించాలి. లోకస్తులు నాకు ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పదవులు ఉన్నాయి, కుర్చీ ఉంది, అధికారం ఉంది, వీటిని బట్టి అతిశయిస్తారు. మనమైతే వీటన్నిటికీ పైన కదా దేవుడు ఉండేది. ఆస్తి గొప్పదా దేవుడు గొప్పడా చెప్పండి? ఆస్తులు, అంతస్తులు, పదవులు. విచిత్రం ఏంటంటే ఈరోజు మనం దేవుని పిల్లలమైనప్పటికీ బయట ఎలాగూ రాజకీయాలలో, సమాజంలో ఈ అధికారాల కోసం కొట్టుకుంటుంటారు. గెలిచినోడు ఆనందిస్తాడు, కుర్చీ వచ్చినోడు ఆనందిస్తాడు. కానీ మనందరం దేవుని పిల్లలం కదా, సంఘంలో ఉన్నోళ్ళం కదా, బైబిల్ కలిగిన వాళ్ళం కదా. మనం ఎలా ఉండాలి? అధికారాలు, పదవులు అని తాత్కాలికం. ఎందుకు? నిరంతరం ఆయన కదా. ఆయనను బట్టి ఆనందిస్తుండాలి. ఆయనను చూస్తూ మనం అతిశయిస్తుండాలి. ఆయనను బట్టి ఆనందిస్తుండాలి. ఆయనే మన ఆస్తి కనుక. అది మనము దేవుడు లేకున్నా పర్లేదు, కుర్చీ కావాలన్నాం అనుకోండి, ఇప్పుడు కుర్చీని ఆయన కంటే గొప్ప చేసినట్టు కాదు. అవునా కదా చెప్పండి? దేవుని పేరు చెప్పి కుర్చీ కోసం ఆశపడేటోళ్ళు ఉంటారు. దేవుని పేరు చెప్పి అధికారం కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు. దేవుని పేరు చెప్పి ఆస్తుల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు. దేవుని పేరు చెప్పి గుర్తింపు కోసం, పేరు కోసం. ఆ దేవుడిని అడ్డు పెట్టుకుంటే నాకు మంచి పేరు వస్తుంది, అది కొంతమందికి జబ్బు. మంచి డబ్బు వస్తుంది, అది కొంతమందికి జబ్బు. ఇంకేంటి? ఆస్తులు వస్తాయి, పదవులు వస్తాయి, గుర్తింపు వస్తుంది. అబ్బ ఏంటి పిచ్చి అంటే, మనము దేవుని పేరు చెప్పి దేన్నైతే కోరుకుంటున్నామో దానిని దేవుని కంటే ఎక్కువ మనము దానికి కుర్చీ వేసినట్టు. మనం దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, నేను దేవుని పేరు చెప్పుకొని పేరు పేరు అందరూ నన్ను చూడాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ నన్ను గుర్తించాలి అని ఆశపడుతున్నాను అనుకోండి, ఆ పేరు పొగడ్తలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆయన సింహాసనం కంటే పైన నేను పెట్టినట్టు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకు రావాలి. నేనేం చేస్తున్నా? ఈరోజు క్రైస్తవ్యాన్ని ఆలోచించండి. పేరుకే దేవుడు, పేరు మనకు, కుర్చీలు మనకు, అధికారం మనకు, పొగడ్తలు మనకు, ఘనత మనకు. లేదా ప్రపంచంలో ఈరోజు మీరు ఆలోచించండి ఒకసారి. మా ఊరికి వచ్చి వాక్యం చెప్పాలి, మా అయ్యగారు రావాలంటే ఇంత ఖర్చు అవుతుంది, మరి ఆలోచించుకో. అది డిమాండ్ అనమాట. డబ్బుల కోసం పరిచర్య జరగట్లే ఈరోజు. డబ్బుల కోసం. ఒక చోట ఒక ఊరు నుంచి ఆ సేవకుడు ఈ ఊరికి రావడానికి 1/2 గంటే అట. ఎక్కడో విన్నా నేను. 1/2 గంట, అరగంట కంటే ఎక్కువ పట్టదు. ఆ వ్యక్తి దేనికో అంటే ఈ ఊర్లో ఉన్న వ్యక్తి ఆ ఊర్లో ఉన్న సేవకుని పిలిస్తే, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ముందు 50,000 అకౌంట్లో ఏమన్నారట. 1/2 గంట నుంచి అరగంటే, 1/2 గంట నుంచి అరగంటే. ఆయన ఇంటి నుంచి బయలుదేరితే ఈ మీటింగ్ దగ్గరికి రాగలిగింది అరగంటే.
అదేంటి అడ్వాన్స్గా 50,000 వేయాలట, వచ్చిన తర్వాత ఎంత ఇవ్వాలో నాకు లేదు. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉందా చెప్పండి. ఇంకొక సేవకుడిని ఒకసారి గృహప్రవేశానికి ఇన్వైట్ చేసి, గృహప్రవేశం ఆన సంఘస్థులే, మళ్ళీ గృహప్రవేశానికి రమ్మంటే నాకు గుర్తుండి ఆయన అడిగింది 6 లక్షలు 6 10 నాకు కరెక్ట్ లేదు, లక్షలే ఓవరాల్గా. 6 లక్షల 10 లక్షలు నాకు గుర్తు రావట్లేదు, గుర్తొస్తే భలే ఉండేది. దాంతో ఇంకొక 4 గదులు కట్టుకోవచ్చు. చెప్పండి, ఇదంతా లేదా లేదా? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అత్యున్నతుడు ఆయనని మనం గుర్తించక ఆయన కంటే ఎక్కువగా వేటికో మనం కుర్చీలు వేసేస్తున్నాం. ఆయన కంటే ఎక్కువగా. వాస్తవానికి మన శక్తి చేత, సామర్థ్యము చేత ఆయనను ఎప్పటికీ మనము అందుకోలే. ఇది మన స్థితి. అయితే మనం అందుకోలేనంత ఎత్తులో ఉన్న దేవుడు మనకు అందుబాటులోకి వచ్చాడు. ఇది రెండో సత్యం. వింటున్నారా? మనముగా అందుకోలేని ఆ దేవుడు, ఆయనే మనకు అందుబాటులోకి వచ్చాడు. ఆయన పేరే ఇమ్మానుయేలు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అది ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరినట్టు ఇదంతా జరిగేది. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరున్న దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడు అనే తెలుగు పదాన్ని ఇంగ్లీష్ లో గాడ్ విత్ us అని ఉంటుంది. వాట్ ఇస్ దట్? గాడ్ విత్ us. ఇది రెండో సత్యం. అంటే దేవుడు మనకు అతీతునిగా ఉంటాడు, అట్ ద సేమ్ టైం ఆయన మనకు అందుబాటులో పక్కనే ఉంటాడు. అంటే లోపలికి కూడా వచ్చాడు మనతో. నంబర్ 1 మనకు పైగా, నంబర్ 2 మనతో. ఇది దేవుని గురించిన రెండో సత్యం. ఆ మొదటి సత్యానికి తండ్రి సూచనగా ఉంటే, రెండో సత్యానికి ఈ కుమారుడు సూచనగా ఉన్నాడు. అడుగుతున్నా, దేవుడు దూరంగా ఉంటాడా, దగ్గర కూడా ఉంటాడా? మళ్ళీ అడుగుతున్నా, దగ్గరగా ఉంటాడా, దూరం కూడా ఉంటాడా? రెండు. ఆయన దూరాన ఉండేవాడంటే అప్పుడు మన స్థాయి అంటే మనకు గుర్తుంటుంది, అప్పుడు ఆయన గౌరవిస్తాం. ఇర్మియా గ్రంథంలో ఒక మాట చూద్దామా ఈ సందర్భంగా? ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం, వచనము కూడా 23. రెండు సత్యాలు చూడండి అక్కడ. ఏ దేవుడు అట? మన దేవుడు సమీపాన ఉంటాడు, దూరాన ఉంటాడు. సమీపాన ఉంటాడు, దూరాన కూడా ఉంటాడు. గమనిస్తున్నారా? ఆయన దూరంగా, అదృశ్యుడై దూరంగా అతీతుడుగా ఉండేటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహించి ఉండాలి, ఎరిగి ఉండాలి. సమీపంగా ఉండే ఆయనను కూడా మనం గ్రహించి ఉండాలి. మొదటి సత్యానికి తండ్రి సూచనగా ఉంటే, రెండో సత్యానికి కుమారుడు సూచనగా ఉన్నాడు. గాడ్ అబవ్ us, గాడ్ విత్ us. ఇది రెండవది. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నాడు అని మనకు తెలుస్తుందో, ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే, నేను ఒంటరి వాడను కాదనే ఫీలింగ్ మనలో బలంగా స్థిరమవుతుంది. ఇప్పుడు నా పక్కన తోడు ఒకరు ఉన్నారని తెలిస్తే ఎంత ధైర్యం ఉంటుంది నాకు. పిల్లలు చీకట్లో ఉన్నారు, భయపడిపోతారు. చీకటి ఉన్నా సరే అమ్మ పక్కకు వచ్చింది అనుకోండి, చీకటి ఉన్నా భయపడరు. చీకట్లో ఉన్న పిల్లలు భయపడుతుంటప్పుడు నాన్న పక్కనకు వచ్చాడు అనుకోండి, చీకటి ఉన్నా భయపడరు.
ఈరోజు అదే యేసు ప్రభు వారు బేత్లెహేంలో పుట్టినప్పుడు దూత వచ్చి తెచ్చిన వార్త అందులో ఫస్ట్ మాటే, భయపడకుడి 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 భయపడకుడి. ఎందుకు? తోడుగా ఉండేవాడు వచ్చాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. అందుకే సదాకాలము నేను మీతో కూడా ఉందును అనే వాగ్దానం చేశాడు ఆయన. కీర్తన గ్రంథంలోని 23వ కీర్తన 4వ వచనం చదువుతారు ఒకసారి ప్లీజ్. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. ఏ అపాయమునకు నేను భయపడను. నెక్స్ట్ మాట, అది ఎందుకు భయపడనంటే నీవు నాకు తోడై ఉండు. అది దేవుని గూర్చిన మరొక సత్యం. ఈరోజు ఏ అపాయంలో ఏ ఇబ్బందిలో మనం ఉన్నామో తెలియదు, కానీ దయచేసి గమనిద్దాం, మన దేవుడు అతీతుడు మాత్రమే కాదు, సమీపస్తుడు కూడా. సమీపస్తుడు కూడా. అందుకే ఎప్పుడు మనం నేను ఒంటరి వాడను ఒంటరి దానను అనే ఫీలింగ్లో బతకూడదు. నిజంగా క్రైస్తవులం అయితే, మనం నిజంగా దేవుని పిల్లలమైతే నేను ఒంటరి వాడను ఒంటరి వ్యక్తిని ఒంటరి దాననే ఫీలింగ్లో బతకూడదు. మనకు ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మన నిజమైన క్రైస్తవులు కాకపోతే. ఆ ఫీలింగ్ ఎప్పుడు వస్తుందంటే మన నిజమైన విశ్వాసులు కాకపోతే. అందుకే బైబిల్ మనకి ఇచ్చింది, అందుకే ఇవన్నీ మనకు రాయించింది. నో, ఐఎమ్ నెవర్ అలోన్ బికాస్ గాడ్ ఈజ్ విత్ మీ. దేవుడు నాతో ఉన్నాడు. తోడుగా ఉండే దేవుడు. నా దేవుడు ఎవరు? తోడుగా ఉండే దేవుడు. ఇది రెండవ సత్యం. ఇప్పుడు మూడో సత్యానికి వెళ్దాం ప్లీజ్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ముందుగా 3వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఇప్పుడు చూడండి, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? చాలు. దేవుని ఆత్మ మీతో కాదు, మీలో. లో అంటే ఇన్ అంటే గాడ్ అబవ్ అస్ మొదటి సత్యం, గాడ్ విత్ అస్ రెండో సత్యం, గాడ్ ఇన్ అస్ అనేది మూడో సత్యం. దేవుడు పైగా ఉండువాడు, దేవుడు తోడుగా ఉండేవాడు, దేవుడు లోన ఉండేవాడు. మనకు పైగా, మనతో, మనలో. 6వ అధ్యాయం కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము చూద్దాం. 19, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీలో ఎవరున్నారట? మనలో పరిశుద్ధాత్ముడు. రోమపత్రిక 8వ అధ్యాయం 10-11 వచనములు చూద్దాం. 10-11 వచనములు. క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది, కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. చూసారా? మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో ఆ పదం పదే వస్తుంది. మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అంటే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విశ్వాసులలో ఆయన నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దేవుడు అతీతుడు అని చెప్పడానికి తండ్రిని చూడు, దేవుడు చాలా సమీపంగా ఉంటాడు మనతో అన్నదానికి కుమారుని చూడు, దేవుడు నాలో ఉంటాడని చెప్పడానికి పరిశుద్ధాత్మని చూడు. బల్బు వెలుగుతోంది, బల్బుని బట్టి కాదు, లోపల పవర్ ఒకటి ఉంది, దాని పేరు ఎలక్ట్రిసిటీ. విద్యుత్ శక్తి లోపలికి వెళ్తేనే అది వెలుగుతోంది.
ఆ శక్తి బయటికి వస్తే అది చీకటి అవుతుంది. అలాగనే మీరు నేను మనము నిత్యము వెలుగుతూ ఉండాలంటే ఆత్మ అనే శక్తి మనల్లో నిరంతరము ఉండాలి. మనకు మనముగా వెలగలేము. ఆయనే మన శక్తి. అందుకే అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో, అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయంలో 8వ వచనం చూద్దాం. 8. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు శక్తి నొందెదరు మీరు. శక్తి లేకపోతే కార్యం ఉండదు, ఫలితం ఉండదు. అంతేనా? కార్యం ఉండదు, ఫలితం ఉండదు. అందువలన దేవుణ్ణి మనం ఎప్పుడు ఆరాధిస్తుండాలంటే జాగ్రత్త విందాం. ఆయన అత్యున్నతుడు, అతీతుడు అన్న సత్యం మనకు గుర్తుండాలి. లేకపోతే ఆయన లైట్కి తీసుకుంటాం మనం. తర్వాత ఆయనను మనం గొప్పగా భరోసా కలిగి నమ్మి మనం ఉండాలంటే ఆయన మనతోనే ఉండేవాడనే వాస్తవాన్ని మనము గ్రహించాలి. ఇకపోతే ఆయనను మనము మన జీవితంలో చూపించాలి అంటే బ్రతుకు ద్వారా ఆయన మనలోనికి రావాలి. 3 సత్యాలు. ఈ 3 సత్యాలను ఒక్కొక్కరు మనకు ప్రజెంట్ చేస్తున్నారు. గాడ్ అబవ్ us, గాడ్ విత్ us, గాడ్ ఇన్ us. ప్రియమైన దేవుని వారలారా, ఈ రాత్రి ఈ విషయాలు మనం ఆలోచించేటప్పుడు నేను దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలంటే దేవుణ్ణి ఇలా అర్థం చేసుకోవాలి. నేను భరోసా కలిగి బతకాలంటే దేవుణ్ణి ఇలా అర్థం చేసుకోవాలి. నా జీవితంలో రూపాంతర అనుభవం రావాలంటే నేను ఈ ఆత్మ కార్యమును, ఆత్మస్థితిని నేను ఎరిగి ఉండాలి. ఇది ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీరు నేను బతుకుచున్నామంటే ఈ ముగ్గురి కార్యమైన అర్థం కావట్లా? త్రిత్వ కార్యము. అందుచేత అతిశయించడానికి కారణమే లేదే. నా ఊపిరికి ఆయన కారణం, నా ఉనికికి ఆయన కారణం, నా జీవితానికి ఆయన కారణం, నా రక్షణకు ఆయన కార్యం, ఆయన కారణం, నా పరిశుద్ధతకు ఆయన కారణం. అన్నీ ఆయనే కారణం అయినప్పుడు అతిశయించడానికి ఇక్కడ స్కోప్ ఎక్కడుంది? నేను ఎప్పుడు అతిశయిస్తానంటే నేను నా గురించి నేను ఎక్కువ ఆలోచించేటప్పుడు. ఎక్కువ ఆలోచించాలంటే ఎక్కువసేపు అనే కాదు, స్థాయికి మించి ఆలోచించడం అన్నమాట. నేను 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 దేవునికి ఇది చిరాకు తెప్పించే మాట. ఇది దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో చూద్దాం ఒక మాట. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. నెబుకద్నెజర్ అనే రాజు ఉంటాడు. అందులో 30వ వచనము చూద్దాం. 30. రాజు బబులోనును ఈ మహా విశాల పట్టణము, ఇప్పుడు నా అనే పదం ఎన్నిసార్లు వస్తుందో, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనుపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించిన ఈయనకి పెద్ద ఈ జబ్బుని ఏమంటారో చెప్పనా? నా జబ్బు. ఏ జబ్బు ఇది? నా జబ్బు. ఇది కరోనా కంటే పెద్దది. కరోనా పిల్ల, ఇది తల్లి. ఎప్పటితో కరోనా వచ్చి వెళ్ళిపోయింది, ఇది వచ్చి తిష్టేసి కూర్చుంది. నా నా నేను నన్నే, నాకే, నన్నే. విచిత్రం ఏంటంటే ఈ వ్యక్తి చేత ఏం తినిపించాడు? గడ్డి. ఎవరైనా సరే గుర్తుపెట్టుకుందాం, దేవుని సంఘములో మనమందరం దేవుని పిల్లలం కనుక సమాజం గురించి వదిలేయండి, లోకస్తులు. సంఘములో నా, సంఘములో నేను, సంఘములో నాకే ఈ పదాలు వచ్చాయనుకోండి, మన కోసం గడ్డి పెంచుతుంటాడు దేవుడు అక్కడ. కాకపోతే తినిపించేది పచ్చిదా ఎండుదా అదొకటే తేడా. అంతే. ఏది తినిపిస్తాడో మనకు తెలియదు. తినిపించడం ఖాయం, ఉంచాడు.
అసలు నా సంఘములో నీ పెత్తనం ఏంటని అడుగుతాడు మళ్ళీ. అంతే కదా, నువ్వు నువ్వు కోన్ హే, ఇది నాది నాది. అందువలన మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, నా ధన్యత ఇది. ఈ రక్షణ నాకు రావడం నా ధన్యత, ఉచితంగా. అది కూడా రక్షణ జీవితానికి రోజుకింత దేవుడు రేటు కట్టాడు అనుకోండి, ఏంటి మన పరిస్థితి? నన్ను సంపే ప్రభు అంటాం, నేను కట్టుకోలేను కానీ నన్ను సంపే ప్రభు అంటాం. అలా కాదు, ఉచితంగా. ఈరోజు మనము బతకాల్సింది కృతజ్ఞులుగా బతకాలంతే, అంతకుమించి ఏమి మనం ఇంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. బ్రతికినంత కాలం ఏం చేయాలి? కృతజ్ఞులుగా బతకాలి, కృతజ్ఞులుగా బతకాలి, అంతకంటే ఇంకేమి చేయలేదు. ఈరోజు ఫస్ట్ పాట పాడారు ఒకటి, పాడండి అది. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము, నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేము. రైట్. నిత్యము స్తుతించిన నీ రుణాన్ని నేను తీర్చలేననేది పాటకే పరిమితం కాకుండా బతుకులో కనపడాలి. అంతేనా? పాటకే పరిమితం అయితే 3 సత్యాలు. 1, మనలో భక్తిని పుట్టించే సత్యం. 2, మనలో భరోసాని పుట్టించే సత్యం. 3, మనలో రూపాంతరాన్ని పుట్టించే సత్యం. మళ్ళీ త్రివిధ సత్యం. ఏంటి త్రివిధ సత్యం దేవుని గురించి? నంబర్ 1, ఆయన అత్యున్నతుడు గనక నేను ఎప్పుడు ఆరాధిస్తున్నాను. ఆరాధన ఆయనకే, నాకు కాదు. ఆయనకే, నాకు కాదు. హేరోద్ అనే ఒక రాజు ఒక రోజు కూర్చొని ప్రసంగం చేస్తున్నాడు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో. ఆ వచ్చినోళ్ళు మునగ చెట్టు ఎక్కించారు. ఇది దైవ స్వరమే గాని మానవ స్వరం. వాళ్ళకు తెలుసు గాడిదలాగా ఉంది స్వరం, వాళ్ళకి తెలుసు. అది అలా అనకపోతే నేనేమి ఇవ్వడు కదా. దేవుడిచ్చిన స్వరం, నేను తప్పు పట్టట్లా. కానీ దైవ స్వరమే అంటే నువ్వు ఓవర్ యాక్షన్ చేసినట్టు కాదు. ఇక్కడ జోక్ ఏంటంటే, పొగిడినోళ్ళు ఇంటికి వెళ్ళారు, పోటీచ్చినోడు సమాధికి వెళ్ళాడు. దైవ స్వరమే అన్నోళ్ళు ఇంటికి వెళ్ళారు, అనిపించుకున్నోడు సమాధికి వెళ్ళాడు. అతడు దేవుణ్ణి మహిమ పరచనందున ప్రభువు దూత మొత్తగా పురుగులు పడి అక్కడే. గుర్తుపెట్టుకుందాం, కొంతమంది మనల్ని అలా చెట్టు ఎక్కిస్తుంటారు. ఆ చెట్టు ఎక్కిస్తుంటే మనం అనాలి, నేను బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాలి, నా చెట్టు ఎక్కించాను. బతికుంటే నేనే నేను చెట్టు ఎక్కిస్తాను, నన్ను ఎక్కించకు. అయినా నీకేం ద్రోహం చేశారని నన్ను పొగుడుతున్నావు చెప్పు అనాలి. మనుష్యులు మిమ్మును కొనియాడునప్పుడు మీకు అభినందించడం వేరు, పొగడడం వేరు. అభినందనలో వాస్తవం ఉంటుంది, పొగడతలో 100 అబద్ధాలు ఉంటాయి. ఇప్పుడు నేను పాట పాడాను అనుకోండి, బాలసుబ్రహ్మణ్యం కూడా పనికిరాడు నీ ముందు అన్నారు అనుకోండి, నేను నన్ను చెట్టు ఎక్కిస్తున్నట్టే మీరు. అది అంటే నాకు ఆ బుద్ధి ఉండాలి, వీళ్ళు నిజంగా అంటున్నారా మునగ చెట్ట అని. అంటే అన్నోడన్నా అనిపించుకున్నాడు కొంచెం బుద్ధి ఉండొద్దు, నాకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది. అలాగే మనుషులు స్వార్థం కోసం మనల్ని పొగుడతారు. ఆ పొగడతలకు పడిపోకూడదు. పొగడతని ఇంగ్లీష్లో ఫ్లాటరీ అంటారు. సామెత, ఫ్లాటరీ ఇస్ ద ఫుడ్ ఆఫ్ ఫూల్స్ అట. మూర్ఖుల ఆహారము పొగడతలట. కడుపు నిండిపోతుంటుంది. ఇది ఇంకొకసారి ఇంకా నిండిపోతుంది అనమాట. నంబర్ 1, ఆయన అతీతుడు అంటే ఆయనను మనం నిత్యం ఆరాధించగలం. ఆయన ఎప్పుడు అక్కడే మనము ఉంచి ఆలోచిస్తుండాలి. అత్యున్నత సింహాసనముపై అని మనసులో నిత్యము ఉండాలి ఆ మాట కదా. అట్ ద సేమ్ టైం నాకు భక్తి గొప్పగా ఉండాలంటే నేను ఆయన అక్కడ చూడాలి. నేను ధైర్యం కలిగి బతకాలంటే ఆయన నా పక్కన కూడా నేను చూడాలి. పైగా ఉంటే ఆరాధిస్తాను, పక్కనే ఉంటే ధైర్యంగా బతుకుతాను. దేవుడు, నేను దూరాన ఉంటాను, నీ సమీపాన ఉంటాను, 2 చెప్పాడు నాకు. దూరాన ఉంటాడని చెప్పడానికి తండ్రి సాదృశ్యంగా కనబడుతుంటే, దగ్గరే ఉంటాడని చెప్పడానికి కుమారుడు నాకు సాదృశ్యంగా కనబడుతుంటే,
నాలోనే ఉంటాడనడానికి పరిశుద్ధ. విద్యుత్ శక్తిలోకి లేకపోతే ఆ వెలుగును చూడలేం. ఆత్మదేవుడు లోపల లేకపోతే మనము దేవుని స్వరూపాన్ని చూపించలేం. ఒకటి ఆరాధన అనుభవం, అంటే భక్తి అనుభవం, మరొకటి భరోసా అనుభవం, మరొకటి రూపాంతర అనుభవం. ఈ 3 అనుభవాలు మనకు రావాలంటే ఈ 3 సత్యాలను మనం తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మన పాదాలు ఎప్పుడు నేల మీదే ఉంటాయి. ఎప్పుడు ఆయన్నే మనం చూస్తుంటాం. ఈ సత్యాలు పక్కన పెడితే 24 గంటలు నా గురించి ఆలోచిస్తాను. నేను, నాకు, నన్నే, నాకే. బైబిల్ స్టడీ అనేది మన జీవితాలను ఎంత వెలిగిస్తుందో ఒకసారి ఆలోచించండి. అందుచేత మనము ఈ అనుభవాల గుండా ప్రయాణం చేయాలి. అతీతుడా నీకు స్తోత్రం, సమీపానున్నవాడా నీకు స్తోత్రం, నాలోనే ఉండువాడా నీకు స్తోత్రం అని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని త్రిత్వ దైవానికి నిత్య ఆరాధికులుగా మనం భూమి మీద బతకాలి. అప్పుడు మన మనసు ఎవరి మీదకి వెళ్ళదు, ఎవరి గురించి పెద్ద ఆలోచించదు. ఇకపోతే ఈరోజు మనం ఉన్న ఈ స్థితికి 100కు 100% దేవుడే కారణం. పౌలు గారు అంటారు, నేను ఏమై అయితే ఉన్నాను అది దేవుని కృప. అది గుర్తుంటే మనం ఇక్కడే ఉంటాం. ఏమిచ్చి నీ రుణమును తీర్చుకో, అదే ఉండాలి. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన నీవు చేసిన ఉపకారములకు చెల్లించు. అలా తగ్గించుకొని జీవిద్దాం. మనలో ఇంకేమైనా కూడా ఎక్కడో ఒకవేళ పిడికిడంతైనా నా జబ్బుంటే, ఏ జబ్బుంటే, నా జబ్బుంటే, మెడిసిన్ వచ్చింది ఇప్పుడే. నా అనే జబ్బు రోగమే కాదు, పాపం కూడా. పాపాన్ని ఇంగ్లీష్లో సిన్ అంటారు, వాక్యాన్ని ఇంగ్లీష్లో మెడిసిన్ అంటారు. కనుక ఈ సిన్కి ఈ మెడిసినే మనకు దిక్కు. ఈరోజు మనం మాట్లాడుకున్న అంశం దేవునిని గూర్చిన త్రివిధ సత్యాలు అని కూడా రాసుకోవచ్చు. దేవునిని గూర్చిన త్రివిధ సత్యాలు. ఆ త్రివిధ సత్యాలు మనకు ఔషధ మూలికలు. వాటిని వినియోగించుకుందాం, ఉపయోగించుకుందాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. చెప్దాం దేవునికి రాత్రి, దేవా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే అని రోజు చెప్పాలి. నిద్ర లేచినప్పుడు నీకే, పడుకునేటప్పుడు నీకే. నీకే అనేదే బతకాలి, నాకే అనేది సావాలి. రేపు రాత్రి ముగింపు బైబిల్ స్టడీ. దేవుడు మనల్ని రీతిగా మరింత గొప్పగా రేపు రాత్రి కూడా ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, మహిమ గల దేవ, ఈ 3వ దినాన కూడా మీరు మాకు ఇచ్చిన ఈ మాటలను బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు మేమున్న ఈ స్థితికి, మా పుట్టుకకైనా నాయన, మా రక్షణకైనా, మా భవిష్యత్తుకైనా తండ్రి, ఈరోజు మేము మాట్లాడుకున్నటువంటి త్రివిధ సత్యాలు, మిమ్మును గురించిన త్రివిధ సత్యాలు, మీ ఉనికిలో బహుళత్వం ఉంది, అందులో ఏకత్వం ఉంది తండ్రి. మరి మా యొక్క స్థితికి ఏకమై ఉన్నటువంటి మీరే కారణం. అందరి బట్టి మేము స్తుతిస్తూ, నిరంతరం మిమ్మల్ని ఆరాధిస్తూ, ధైర్యము కలిగి రూపాంతర అనుభవాన్ని పొందుతూ మేము జీవించుటకు, మిమ్మల్ని ఆనందింపజేయటకు సహాయం చేయమని, రేపు రాత్రి ముగింపు బైబిల్ స్టడీని కూడా ఆశీర్వదించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు పేట అందరికీ వందనాలు.